ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరిని ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎవరిని ప్రతిపాదించబోతోంది? ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థిత్వంపై గవర్నర్ మెలిక పెడతారా, ఆమోదిస్తారా? 2 ఎమ్మెల్సీ స్థానాలకు 2 పేర్లు ఇవ్వాల్సి ఉండగా సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రతిపాదిస్తున్నట్లు వార్తలొస్తున్నా అమీర్ అలీఖాన్ పేరు విషయంలో పేచీ లేకపోయినా ప్రొఫెసర్ కోదండరాం విషయంలో వివాదం మొదలు కాబోతోందా? వివాదాలు ఎదుర్కొని కాంగ్రెస్ హైకమాండ్ కోదండరాం పేరునే ప్రతిపాదిస్తుందా? ఇంతకీ గవర్నర్ కోటాలో కోదండరాంకు వచ్చే చిక్కేంటి? తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం 2 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి రాజీనామా చేయడంతో ఈ 2 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎలాంటి పోటీ లేకుండా 2 స్థానాలను సునాయాసంగా గెలుచుకోగలదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ప్రకటించింది. 18లోగా నామినేషన్లు దాఖలు చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ఇకపోతే గవర్నర్ కోటాలో మరో 2 పేర్లు రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించి పంపాలి. అయితే దావోస్ పర్యటనకు ముందే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానంతో చర్చలు జరిపారు. అందుకు అనుగుణంగానే ఎమ్మెల్యేల కోటాలో 2 పేర్లు ప్రకటించారు. అయితే గవర్నర్ కోటాలో ప్రకటించబోయే ఆ 2 ఎవరన్న దానిపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు సహచరుడిగా ఉద్యమాన్ని ముందుండి నడిపిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజేఏసీకి నేతృత్వం వహించిన కోదండరాం ఆ తరువాత బీఆర్ఎస్ విధానాలతో విభేదించిన తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ప్రజా ఉద్యమాలు నడిపారు. ఏప్రిల్లో కోదండరాం తెలంగాణ జనసమితి టీజేఎస్ అనే ప్రాంతీయ పార్టీ పెట్టి 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ముద్ర వేయలేకపోవడంతో ఆ తరువాత క్రమంగా నిర్వీర్యమైంది. అయితే కోదండరాం మాత్రం తన వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కోదండరాం సేవలను తమ ప్రభుత్వం వాడుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవిస్తామని, ఆయన పరిజ్ఞానాన్ని తెలంగాణ అభివృద్ధికి వినియోగిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే ప్రొఫెసర్ కోదండరాం పేరును ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నర్ కోటాలో చేరుస్తారన్నది కాంగ్రెస్ నాయకుల నమ్మకం. కానీ విపక్ష బీఆర్ఎస్ కూడా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం పేరును ఆమోదిస్తే గవర్నర్ను న్యాయ వివాదంలోకి లాగేందుకు సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటికే కేబినెట్ ప్రతిపాదించి గవర్నర్కు పంపిస్తే రాజకీయ కారణాలతో గవర్నర్ ఆ 2 పేర్ల మీద పేచీ పెట్టి తిరస్కరించారు. బీఆర్ఎస్ మరో 2 పేర్లను సర్వీస్ కోటాలో పంపిస్తే అప్పుడే ఆమోదం లభించేది. అయితే తాము ప్రతిపాదించిన పేర్లను ఎలా రిజెక్ట్ చేస్తారంటూ బెట్టు చేసింది. ఫలితంగా ఇప్పుడు ఆ 2 స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది. ఆ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గవర్నర్ కోటా కింద విధిగా 2 తటస్థుల పేర్లు పంపాల్సి ఉంటుంది. అందుకు కాంగ్రెస్ హైకమాండ్ సియాసత్ ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేరుతో పాటు ప్రొఫెసర్ కోదండరాం పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అసలు చిక్ ఇప్పుడే మొదలు కాబోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో బీఆర్ఎస్ ప్రతిపాదించిన 2 పేర్లకు రాజకీయ సంబంధాలు ఆపాదించి తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు కోదండరాం పేరును ఎలా ఆమోదిస్తారనే ప్రశ్నల మీద చర్చ నడుస్తోంది. అంతేకాదు గవర్నర్ నిర్ణయం మీద బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి గవర్నర్ పేషీ మీద విమర్శలు సంధిస్తున్నారు. అంటే కోదండరాం పేరును ఓకే చేస్తే రచ్చ చేసేందుకు బీఆర్ఎస్ రెడీగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొండిగా కోదండరాం పేరును ప్రతిపాదిస్తుందా? అదే సర్వీస్ కోటాలో గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీ స్థానానికి కోదండరాంతో పాటు ప్రముఖ కవి అందశ్రీ పేరును ప్రతిపాదిస్తుందా అనేది చూడాలి.